బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కారు పార్టీ అక్రమంగా తెచ్చిన లగ్జరీ కార్లపై నడుస్తుందా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. లగ్జరీ కారు స్కామ్ నిందితుడు బసరత్ ఖాన్ దిగుమతి చేసిన ల్యాండ్ క్రూజర్లలో కేటీఆర్ ఎందుకు తిరుగుతున్నారు? ఆ కార్లు కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన కంపెనీల పేర్లతో ఎందుకు రిజిస్టర్ అయ్యాయి? మార్కెట్ ధర చెల్లించారా లేదా తక్కువగా చూపించి కొనుగోలు జరిగిందా అని ప్రశ్నలను సంధించారు. వాస్తవాలు బయటికి రావాలి, సంబంధిత శాఖలు దర్యాప్తు చేయాలి అని బండి సంజయ్ అన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కారు పార్టీ అక్రమంగా తెచ్చిన లగ్జరీ కార్లపై నడుస్తుందా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. లగ్జరీ కారు స్కామ్ నిందితుడు బసరత్ ఖాన్ దిగుమతి చేసిన ల్యాండ్ క్రూజర్లలో కేటీఆర్ ఎందుకు తిరుగుతున్నారు? ఆ కార్లు కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన కంపెనీల పేర్లతో ఎందుకు రిజిస్టర్ అయ్యాయి? మార్కెట్ ధర చెల్లించారా లేదా తక్కువగా చూపించి కొనుగోలు జరిగిందా అని ప్రశ్నలు సంధించారు. వాస్తవాలు బయటికి రావాలి, సంబంధిత శాఖలు దర్యాప్తు చేయాలి అని బండి సంజయ్ అన్నారు.